హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మైత్రివనం, అమీర్పేటలో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 నుంచి పంజగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర చూసుకున్నట్టయితే ట్రాఫిక్ మొత్తం ఏర్పడిందనే చెప్పాలి. అయితే సడన్ గా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీంతో అంబులెన్స్ కి కూడా కనీసం వెళ్లే రహదారి లేకుండా ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పాలి. అయితే సడన్ గా వర్షం పడడంతో మాత్రము వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే జిహెచ్ఎంసీ కూడా రోజు రోజుకి ప్రజలని అలర్ట్ చేస్తూనే ఉంది. ఎక్కడ చెట్ల కింద, భవనాల కింద, పాత గోడల కింద నించోద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంటే అవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా ఎవరు బయటికి రావద్దని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే కొన్ని బృందాలు రంగంలోకి దిగి కొన్ని ప్రాంతాలలో మాత్రము వీక్షిస్తున్నారనే చెప్పాలి. అయితే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ లో అయితే మనం చూసుకున్నట్టయితే కొద్దిపాటి ఒక 10-15 నిమిషాల్లోనే కురిసిన వర్షానికి మాత్రము మొత్తం ట్రాఫిక్ ఏర్పడిందని చెప్పాలి. అయితే ఘోరంగా ట్రాఫిక్ తో మాత్రం అసలు ఒక వాహనం నుంచి ఇంకో వాహనంకి అసలు వెళ్లే పరిస్థితి కూడా లేదు. అయితే వర్షాలు మాత్రము ఇంకా రానున్న 2-3 రోజుల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్సెస్ ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ వర్షాకాలంలో మాత్రం ఎవరైనా సరే అవసరం ఉంటేనే బయటికి రావాలి, అనవసరంగా అయితే బయటికి వచ్చి ఇబ్బంది పడదు అని చెప్పి జిహెచ్ఎంసీ ఇటు వాతావరణ శాఖ ఇద్దరు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు గుంతలు కనిపించకుండా ఉంటాయి, అక్కడ మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జిహెచ్ఎంసీ కూడా హెచ్చరిస్తుంది. కెమెరామెన్ రవితో సుప్రియ, HM TV, హైదరాబాద్.